హాయ్ నమస్తే, వెల్కమ్ టు నో పాలిటిక్స్ ప్లీజ్. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మన ముందు కూర్చున్నారు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే హరీష్ రావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ గురించి ఎలా ఎంట్రీ వచ్చింది, పొలిటికల్ ఎంట్రీ? పొలిటికల్ ఎంట్రీ విషయానికి వస్తే యాక్చువల్గా నేను అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పొచ్చు. నేను నా ఫ్రెండ్స్ అప్పుడు చైల్డ్హుడ్ డేస్లో అందరము బాగా చదువుకోవాలి, ఒక ఇంజనీర్ కావాలి, అమెరికా వెళ్ళాలి అనేటువంటి అంబిషన్తో ప్రారంభమైనటువంటి జీవితం. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు అమెరికాకు. అయితే ఈ చదువుకునేటువంటి క్రమంలో మా మేనమామైనటువంటి కేసీఆర్ గారి దగ్గర నేను హైదరాబాద్లో చదువుకునేటువంటి సందర్భాల్లో హాస్టల్లో ఎందుకు ఉంటావు, నాతో ఉండి ఎందుకు చదువుకోకూడదు, ఇంట్లో ఉండొచ్చు కదా, ఇక్కడ నేను ఎక్కువగా నియోజకవర్గంలో ఉంటున్నాను, ఇక్కడ ఎవరు ఉండట్లేదని చెప్పి వారు అనడం. సరే నేను అక్కడ ఉండి చదువుకోవడం, రెగ్యులర్ డే ఇన్ డే అవుట్ ఇష్యూస్లో ఏదైనా నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చినా లేదా అసెంబ్లీకి సంబంధించి ఏదైనా నోట్స్ వచ్చినా ఆ ప్రిపరేషన్లో అలాగా కేసీఆర్ గారితో ఇన్వాల్వ్ కావడము, రాజకీయాలకు దగ్గర కావడం ప్రారంభించాం. అంతలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని, టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించి కేసీఆర్ గారు ముందుకు పోయేటువంటి పరిస్థితి. ఆ క్రమంలో గత 8-9 సంవత్సరాలు చదువుకునేటువంటి రోజుల్లో సిద్దిపేట నియోజకవర్గాన్ని కానీ కేసీఆర్ గారికి సంబంధించినటువంటి విషయాలన్నీ చూసేటువంటి దాంట్లో మరి అంత పెద్ద ఉద్యమాన్ని, ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని వారు ప్రారంభించినప్పుడు అది నా బాధ్యతగా నేను వారికి చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఉంది అని భావించి వారితో పాటు ఆ ఉద్యమంలో డే 1 నుంచి 2001 నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ప్రారంభించాను. సో 2001లో పార్టీలో ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొని పార్టీకి సంబంధించి ఎక్కడ భారీ బహిరంగ సభలు జరిగినా లేదా మీడియా మేనేజ్మెంట్ కానీ ఈ రకంగా పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ అఫైర్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ, కోఆర్డినేట్ చేస్తూ, పార్టీ ఆఫీస్ను మెయింటైన్ చేస్తూ ముందుకు పోవడం జరిగింది 2001 నుంచి. సో అలాగ 4 సంవత్సరాల్లో ఉద్యమం చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవడం. ఆ తర్వాత మరి ఎన్నికలైన తర్వాత కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళడం, మరి రాష్ట్రంలో కూడా ఇక్కడ పార్టీ బాధ్యతలు డే ఇన్ డే అవుట్ ఇంకా చూడాలి, ఇక్కడ కార్యకర్తలకు దగ్గరగా ఒకరు పనిచేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు అప్పుడు నాకు రాష్ట్రంలో మంత్రిగా వారు మొట్టమొదటి అవకాశం కల్పించడం. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో నేను దాదాపు 24,000 మెజార్టీతో గెలవడం. ఆ విధంగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే సార్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను యాక్చువల్గా ముందుగా పాలిటెక్నిక్ చదివానండి. పాలిటెక్నిక్ చదివేటప్పుడే కేసీఆర్ గారు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో చదివేవాడిని. కేసీఆర్ గారు ఎర్రమంజిల్ కాలనీలో ఉండేవాళ్ళు, దగ్గరగా ఉందని చెప్పి అక్కడ ఉన్నాను. అలాగా ఆ తర్వాత ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేశాను. అలాగే కేసీఆర్ గారితో పాటు ఉన్నాను. ఓకే సార్, తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి గారు అన్నారు, మీ కామెంట్ ఏంటిదండి? డెఫినెట్లీ ఈరోజు తెలంగాణ ఒకప్పుడు కోటి రత్నాల వీణగా ఉంది, కానీ ఈ ఆంధ్ర పరిపాలనలో ఈ పాలకుల చేతిలో ఈరోజు తెలంగాణ కోటి రత్నాల వీణ కాదు, ఎన్నో బాధల వీణగా ఈరోజు మారిపోయింది, ఎన్నో కష్టాల వీణగా మారిపోయింది. ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉండేటువంటి సంపదను వాళ్ళు నోచుకోలేకపోతున్నారు, దూరం అయిపోయినారు. ఇక్కడ ఉండే నీళ్లు, కృష్ణా గోదావరి నది జలాలు తెలంగాణ ప్రజలకు అందడం లేదు. కనీసం వాళ్ళ పొలాల్లోకి కాదు కదా, తాగడానికి కూడా ఈ ప్రజలు నోచుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకి దొరకడం లేదు, ఇక్కడ ఉండే సంపద ఇక్కడ ప్రజలకు దక్కడం లేదు. అందువల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో, ఈ రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ. ఈ పాటని మన ప్రస్తుత రాజకీయాలకు రిలేట్ చేసి చెప్పండి. ఐ డిడ్ంట్ గెట్ యు. నాంపల్లి స్టేషన్ గాడి రాజాలింగో, ఈ రామరాజ్యం తీరు చూడు శివశంభులింగో అని ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలకి, ఇప్పుడున్న రాజకీయాలకి రిలేట్ చేసి ఏమన్నా చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే గ్రామాల నుంచి నాయకులు, జిల్లాల నుంచి నాయకులు వచ్చి నాంపల్లి స్టేషన్ దగ్గర దిగాల, అక్కడ లాడ్జిల్లో ఉండాలా, పొద్దున్న లేస్తే సెక్రటరియట్లో, అసెంబ్లీలో పైరవీలు చేసుకుంటే తప్ప పనులు కానటువంటి పరిస్థితి ఈ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కల్పించింది. ఈ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తెల్ల ధోతి, తెల్ల అంగి వేసుకొని డబ్బు మూటలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకే పనులు జరిగినాయి. వాళ్ళకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేసింది, కానీ ప్రజల కోసం పనిచేయలేదు. మీ జనరల్ హాబీస్ ఏంటి? హాబీస్ విషయానికి వస్తే ఎక్కువగా చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని, అదేవిధంగా క్రికెట్ బాగా చూసేవాడిని టీవీలో, అదేవిధంగా షటిల్ కూడా బాగా ఆడేవాడిని, షటిల్, బ్యాడ్మింటన్. సో 2 గేమ్స్లో చాలా ఎక్కువగా ఉండేవాడిని. పుస్తకాలు కూడా బాగా చదివేవాడిని. బుక్స్ చదువుతారు బాగా. మూవీస్ సార్? మూవీస్ ముందు నుంచి కూడా కొద్ది సినిమాలు తక్కువ చూసేవాడిని, సినిమాలకు చాలా దూరంగానే ఉండేవాడిని. ఎందుకో సినిమాలకు నాకు ఎక్కువ చదువుకునే టైంలో ఎక్కువ శాతం స్టూడెంట్స్ అందరూ కలిసి సినిమాలకు వెళ్ళడం ఈ కామన్. నాకేమైనా చదువుకునే టైంలో ఇక్కడ పార్టిసిపేషన్ ఎక్కువైపోయి కొద్ది సినిమాలకు నేను దూరంగానే ఉంటూ వచ్చాను. ఒక రకంగా అసలు చాలా మంది సినిమా యాక్టర్స్ ని కానీ వాళ్ళని గుర్తుపట్టలేదు. ఇంకా ఇప్పుడు ఏదో చూడకపోతే కష్టమే. అది ఇప్పుడు అంటే వాళ్ళే మీ దగ్గరికి వచ్చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా పాలిటిక్స్ లోకి ఇప్పుడు గుర్తుపడతారు. పైగా ప్రత్యర్థులు కాబట్టి డెఫినెట్ గా గుర్తుంటారు. సార్, కె రామారావు గారి ఎంట్రీ, మీ ఫీలింగ్ దాని మీద?
ఎంట్రీ వల్ల కొంత పార్టీ బలపడుతుంది, ఉద్యమం బలపడుతుంది. ఇంకా కలిసిమెలిసి పనిచేయడం ద్వారా టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమాన్ని ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు, రాష్ట్రాన్ని తొందరగా సాధించవచ్చు అనేటువంటి బయట ఏదైతే అపోహలు ఈ చర్చ జరుగుతూ ఉందో అందులో ఏమాత్రం వాస్తవం లేదు. సహజంగానే రాజకీయాల్లో ఏమవుతుందంటే వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం మా ఇద్దరి మధ్యలో ఏదో కొంత ఉన్నట్టుగా చూపించడం, లేదా నేను నీకేదో క్లోజ్ అని నాకేదో, కానీ పాపం వాళ్ళంతా కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయిపోతారు. మేమిద్దరం బాగా క్లోజ్గా ఉండి అన్ని విషయాలు మాట్లాడుకునే వరకు వాళ్ళే బిత్తరపోవడం, బీరిపోవడం వాళ్ళ అంత అయినటువంటి సందర్భాలు. దెర్ ఈజ్ నో సచ్ డిఫరెన్స్. వీఆర్ ఆల్ ఒక టీం వర్క్గా మా లీడర్ కేసీఆర్ గారు వారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. అండ్ రాము నా విషయంలో కూడా ఒక మంచి అండర్స్టాండింగ్లో పనిచేస్తున్నామే తప్ప ఎలాంటిది లేదు. ఇది కొద్దిమంది వారి అవకాశం కోసం, వారి స్వార్థం కోసం కొంత దాన్ని పెద్దగా చేసి చూపడము, లేదా ఏదో గ్యాప్ ఉన్నట్టుగా, లేదా మమ్మల్ని ఏదో ఎంకరేజ్ చేసినట్టుగా అలా చేస్తుంటారే. కానీ సరే మేము కూడా వింటూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, చూస్తూ ఉంటామే తప్ప మా మధ్య అలాంటిది ఏం లేదు. అల్టిమేట్గా పార్టీ, కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ సాధనలో, రాష్ట్రాన్ని సాధించడంలో ఏ మార్గం మనకు సరి అయినటువంటిది, ప్రజలు ఏ మార్గం ఆలోచిస్తున్నారు, మేధావులు ఏ రకమైన ఆలోచనలో ఉన్నారు, వాళ్ళందరి ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడుచుకోవాలి. పార్టీ మన ఆలోచనలు కాదు, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడిచినప్పుడే ఆ పార్టీ మనుగడ ఉంటుంది. ఓకే, పార్టీ మీద అభిమానంతో అలా వెళ్తారా, లేదా మీ పర్సనల్ ఫీలింగ్స్ పక్కన పెట్టేసి వెళ్తారా? డెఫినెట్లీ పర్సనల్ ఫీలింగ్స్ అంటే మాకేముంటాయి, మా గ్రౌండ్లో మేము పనిచేసేటప్పుడు ప్రజల నుంచి మాకుండే వచ్చేటువంటి ఫీడ్బ్యాకే మా ఫీలింగ్. ఆ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే డెఫినెట్గా పార్టీ దృష్టికి తీసుకుపోతాం. అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే పార్టీ ఒక కంక్లూజన్కి, ఒక నిర్ణయానికి వస్తాం. నో పాలిటిక్స్ ప్లీజ్లో ఇప్పుడు ఒక జై బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నో పాలిటిక్స్ ప్లీజ్. వింటారా, ఈ వింటారా రౌండ్లో మీకు కొన్ని సౌండ్స్ ప్లే చేస్తాం. స్పీచ్, కొంతమంది ఇచ్చే స్పీచ్లు, అది ఎవరో మీరు గుర్తుపడితే హ్యాపీ, గుర్తుపడిపోయినా పర్లేదు. ఎన్ని గుర్తుపడతారో చూద్దాం. 4 సౌండ్స్ మీకు ప్లే చేస్తాను. ఫస్ట్ సౌండ్ ప్లీజ్. నమ్మకం, కాన్ఫిడెన్స్ నాకుంది. అంటే నాకు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ ఇంకొంచెం ఉన్నారని ఒక పెద్ద ధైర్యం వెనకాల అండగా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా కాన్ఫిడెన్స్ తోనే ముందుకు పోతాం. కాంగ్రెస్, కాంగ్రెస్ అంతవరకు అయితే ఎమ్మెల్యేగా అనిపించినారు. నాకైతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్. 5 4 3 2 1 గో. సబితా ఇంద్రారెడ్డి గారు. యు ఆర్ రైట్. సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఒక కామెంట్. సబితా ఇంద్రారెడ్డి గారు కనబడ్డంత అమాయకంగా ఉండదు, తడబడ్డంత అమాయకంగా ఉండదు. జిల్లాలో రాజకీయాల్లో చాలా కరుకుగా, గట్టిగా వ్యవహరిస్తుంది. బయట చూడడానికి మాత్రం చాలా అమాయకంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యర్థుల పైన చాలా కక్ష కట్టి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ సౌండ్ ప్లీజ్. ఆ రోజు ఉద్యమించి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, స్వతంత్రం రాగానే దాన్ని రద్దు చేయండి, అదే ప్లాట్ఫామ్. సీనియర్ నాయకులు ఇప్పుడు వినండి ఒకసారి, ఇంకొకసారి ప్లే చేయనమ్మా. కాంగ్రెస్ అనేది ఒక పార్టీ కాదు, అందరూ కలిసి ఆ రోజు ఉద్యమించి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, స్వతంత్రం రాగానే దాన్ని రద్దు చేయండి. టీడీపీ కాదు, బీజేపీ. వెంకయ్యనాయుడు గారు. బీజేపీ అంటే వెంకయ్యనాయుడు గారు చెప్పేశారు. రైట్ ఆన్సర్. ఓకే, వెంకయ్యనాయుడు గారి గురించి కామెంట్. వెంకయ్యనాయుడు గారు చాలా మంచి వక్త, చక్కగా మాట్లాడగలుగుతారు, ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలుగుతారు. సభ మూడ్ను బట్టి, ప్రజల యొక్క మూడ్ను బట్టి ఆయన చక్కగా మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ వాయిస్. ఎంత దానికైనా పోరాటానికైనా నేను దిగుతాను, విజయశాంతి గారు. విజయశాంతి గారు అసలు ముక్క వినేలుపై చెప్పేశారు. కామెంట్ ప్లీజ్. విజయశాంతి గారు ముక్కుసూటిగా ఉంటారు, మనసులో ఉండేటువంటి భావాలను ఏది ఆపుకోలేరేమో, అది కోపమైనా సంతోషమైనా వెంటనే పైకి కనబడతారు. సో కొంచెం ఆవేశం ఎక్కువ అనుకుంటారు. ఓకే, నెక్స్ట్ వాయిస్ ప్లీజ్. $147 బ్యారెల్ నుంచి ఇంకొంచెం ఈరోజు 48, 49 పడిపోయింది. అంటే 33%. చంద్రబాబు నాయుడు. రైట్ ఆన్సర్. కామెంట్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు మనిషి మారాను అన్నాడు కానీ మారలేదేమో అనిపిస్తుంది నాకు. మారలేదేమో అని మీకు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడితో వింటారా రౌండ్ అయిపోయింది సార్. చూస్తారాలో
ఫస్ట్ ఫోటో. ఇట్స్ వెరీ టిపికల్. మహిళా నాయకురాలు. విజయశాంతి. సెంట్రల్కి వెళ్దాం. ఇప్పుడు ఇంకా తను వెళ్ళలేదు కదండి, వెళ్ళిన ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్లో ఉన్నారు. అటువైపు రేణుకా చౌదరి. సీఎం కూడా ఒక చోట. ఓకే, మాయావతి. చూసి చెప్పండి సార్, మీరు గెస్ట్ చేసి చెప్తున్నారు. నేను చెప్పిన క్లూని బట్టి గెస్ట్ చేస్తున్నారు, అసలు చూడట్లేదు. మాయావతి సరిపోతుందా? ఆ కన్ను అది కొంచెం బ్లాక్గా ఉంటుందేమో. ఓకే, ఇంకా బ్లాక్ ఉంటుంది అంటారా? షీలా దీక్షిత్. మీరు చెప్పండి ఎవరు ఫిక్స్? షీలా దీక్షిత్. మాయావతి సూట్ అవ్వదా? మాయావతి కాదు, షీలా దీక్షిత్. మాయావత షీలా దీక్షిత. సార్ షీలా దీక్షిత్ అన్నారు, నేను మాయావతి అంటున్నాను. ఓపెన్. I told you, but you confused me. కన్ఫ్యూజ్ చేశాను సార్, ఎందుకంటే మీరు నేను చెప్పిన క్లూని బట్టి చెప్పేశారా, చూసి చెప్పారా అని నాకు డౌట్. కరెక్టే చెప్పారు మీరు, మాయావతి. కామెంట్ ప్లీజ్. ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు. లెట్స్ హోప్. కలలు కంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. సినిమా యాక్టర్ మోహన్ బాబు. నేను సినిమా యాక్టర్ అని చెప్పేలోపే మీరు మోహన్ బాబు అని చెప్పేశారు. మై గాడ్, అక్కడ దాకా హెయిర్ ఉంది ఆయనకి. చూద్దాం. కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు, సూపర్. సింపుల్గా గుర్తుపడేశారు. సినిమా యాక్టర్ టచ్ తక్కువ కదా మీకు, అందుకే నేను సినిమా యాక్టర్ అని చెప్పబోతున్నాను క్లూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కామెంట్ ప్లీజ్. మాట కొంచెం ఒత్తి మాట్లాడడం వారికి అలవాటు. నొక్కి ఒక్కానించడం. నొక్కి వక్కానించడం వారికి అలవాటు. పాపం ఆయన కూడా కొద్ది రోజులు ఎన్టీ రామారావు గారితో, కొద్ది రోజులు రాజశేఖర రెడ్డి గారితో, రాజకీయాల్లో కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఉంటున్నారేమో అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చాలా టిపికల్గా పెట్టేశారు. కళ్ళజోడు ఉంది, మీసం కనిపిస్తుంది. ఓకే, టీడీపీ. మురళీమోహన్. అలా ఉన్నారండి. కొంచెం మళ్ళీ నేను ఏమనంటే కన్ఫ్యూజ్ చేశారంటారు. తప్పు అయితే తప్పు అవుద్ది, రైట్ అయితే రైట్ అవుద్ది. మురళీమోహన్. మురళీమోహన్ గారా? ఓపెన్. ఐఎమ్ రైట్. కామెంట్ ప్లీజ్. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ సపోర్టర్ అండ్ ఈజ్ ఏ అడ్వర్టైజ్మెంట్స్ కానీ మీడియా సైడ్ ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ తెలుగుదేశం. బ్యాక్ బోన్ ఆఫ్ తెలుగుదేశం ఫర్ మీడియా. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో. కళ్ళజోడు. ఆంధ్రప్రదేశ్ లాగైతే అనిపించట్లా. ఆంధ్రప్రదేశ్. పక్కా లోకల్. ఎనీ క్లూ? ఇది కూడా స్ట్రాంగ్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో, వారసత్వం ద్వారా వచ్చిన వారే. వైఎస్ జగన్. షేప్ తెలుస్తుందా మీకు వెనక మనిషి? కష్టమా? కష్టం. ఓకే, ఓపెన్. అసిదుద్దీన్ ఓవైసీ. కామెంట్ ప్లీజ్. ఓవైసీ గారు కూడా వారి పనులు చక్కబెట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు అధికార పార్టీతో సన్నిహితంగా ఉండడం, వారి ఆలోచనలను ఈయన ఆలోచనలుగా చెప్పడం జరుగుతూ ఉంది. నో పాలిటిక్స్ ప్లీజ్లో ఇప్పుడు ఒక బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నో పాలిటిక్స్ ప్లీజ్. చెప్తారా రౌండ్? మీ ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్. ఫేవరెట్ టెంపుల్? వెంకటేశ్వర స్వామి టెంపుల్, తిరుపతి. తిరుపతి. ఓకే. ఫేవరెట్ ఫుడ్? కంట్రీ చికెన్. ఒక వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పండి, వీటి వల్ల ప్రయోజనం ఏంటో. ఐపీఎల్. తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం వేస్ట్ కాదు. ఓకే. టీవీ యాడ్స్? సమ్ టైమ్స్ థాట్ ప్రొవోకింగ్. దీనివల్ల ప్రయోజనం ఏంటి?
అంటే లాభ నష్టం రెండూ ఉన్నాయి. ఆ. ప్రయోజనము కొంత అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం, మార్కెట్లో ఏమొస్తుంది ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాం. కొన్ని సందర్భాల్లో యాడ్ చూసి టెంప్ట్ అయిపోయి మనము నష్టపోతాం, దెబ్బతింటాం. ఓకే. పబ్ కల్చర్ అది కొంత మన సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీస్తుందేమో అని నా అభిప్రాయం. ప్రయోజనం అయితే ఏం కనపడట్లేదు. ఓకే. బెటర్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? బిగ్ ఎన్టీఆర్ గారా, చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ఆర్ గారా? చంద్రబాబు నాయుడు. బెటర్ ఆర్టిస్ట్ ఎవరు? చిరంజీవి, విజయశాంతి? విజయశాంతి ఒక రకంగా లేడీగా ఉండి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకొని హీరోలతో సమానంగా పోటీ చేయగలిగింది, హీరోలతో సమానంగా కూడా ఒక సూపర్ స్టార్గా వచ్చింది కనుక విజయశాంతి బెటర్ ఆర్టిస్ట్. మీలో మీకు నచ్చని, అస్సలు నచ్చని విషయం ఒకటి చెప్పండి. తొందరగా కోపం రావడం. అమ్మో, నేను ఎక్కువ కోపం తెప్పించకుండా ట్రై చేస్తాను. ఒక అడ్వైజ్ ఇవ్వండి. మన ఆర్టిస్ట్ తెలంగాణ శకుంతల అని ఉన్నారు, సినిమాలో యాక్ట్ చేస్తుంటారు. ఏది తల్లి ఏమిరా ఆడిలో మాట్లాడుతుంటారు. ఆవిడకి ఒక అడ్వైజ్ ఇవ్వండి, మీరు ఏమిస్తారు? ఆవిడ ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటాం, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేయాలని. ఇంకా తెలంగాణలో చాలా తక్కువ మంది ఆర్టిస్టులో ఒక ఆర్టిస్టు. సో డెఫినెట్గా తన లాంగ్వేజ్ గురించి షీ షుడ్ ప్రౌడ్. కానీ ఎవరో ఏదో అన్నారని తన లాంగ్వేజ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన భాష మనకే గొప్ప, మనం ఇంకా మీరు ముందుకు పోవాలని కోరుకుంటాం. టీవీ యాంకర్ ఝాన్సీ ఏమైనా అడ్వైజ్ ఇస్తారా? ఇంకా బాగా మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా యాక్టివ్గా పనిచేయాలని కోరుకుంటాం. ఓకే. వైఎస్ జగన్కి ఒక అడ్వైజ్ ఇవ్వండి. తొందరగా ఎదిగిపోవాలని అనుకుంటున్నాడేమో జగన్. డబ్బులో కూడా ఎక్కువగా సంపాదించేసినాడు, రాజకీయాల్లో కూడా అంత తొందరగా పదవిలోకి రావాలనుకున్నాడు. కానీ అతి వేగంగా వస్తే అంతే వేగంగా బోర్ల పడతారేమో. ఓకే, తొందరపడొద్దు అంటారు. ఓకే. పవన్ కళ్యాణ్కి ఒక అడ్వైస్. ఎదుటి వాళ్ళ స్థాయి చూసుకొని విమర్శించాలి, ఎదుటి వాళ్ళ యొక్క మంచి చెడు ఆలోచించి చేయాలి. కానీ నోటికొచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే రాజకీయాల్లో రాణించలేరు. జూనియర్ ఎన్టీఆర్కి ఒక అడ్వైస్. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఆయనకు. ఒక మంచి వక్తగా, తాతకు తగ్గ మనుమడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్యాలెన్స్గా పోతే మంచి భవిష్యత్తు. నేను కొన్ని ఫిలిం టైటిల్స్ చెప్తాను సార్, దానికి ఎగ్జాంపుల్స్, మన పొలిటికల్లో ఎగ్జాంపుల్స్ చెప్పండి మీరు. మైసమ్మ ఐపీఎస్, విజయశాంతి గారు. విజయశాంతి గారు. అల్లరి బుల్లోడు, వినోద్ అని ఒక మినిస్టర్ ఉన్నాడు. వినోద్ కొంచెం దానికి సూట్ అవుతాడు. మాస్, మాస్ లీడర్లో మొన్నటిదాకా పీజేఆర్ గారు ఉండేవారు, చనిపోయారు. ఇప్పుడు చనిపోయారు వారు. పీజేఆర్ గారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరి పేరు అని చెప్పగలరు? మాస్ మా పార్టీలో నాయన్ నరసింహారెడ్డి గారు ఉంటారు. నాయన్ నరసింహారెడ్డి గారు. ఓకే. వేరే పార్టీలో యంగ్ డాషింగ్ పొలిటీషియన్ పేరు, మీ దృష్టిలో ఇతను యంగ్ డాషింగ్ పొలిటీషియన్ అని అనిపించిన వారి పేరు చెప్పండి. కాంగ్రెస్లో శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. ఓకే. మీ మామగారిలో మీకు నచ్చని విషయం ఏదైనా ఉందా? పర్టికులర్గా అంటూ ఏమీ లేదు. వారు నమ్మిన దాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తారు, గట్టిగా పనిచేస్తారు. దట్స్ గుడ్. మేము అందరం కూడా దాన్ని ఫాలో చేస్తాం. ఒకరోజు సడన్గా మీరు లేచి చూసేసరికి మీరు వైఎస్ జగన్ లాగా కనిపించారనుకోండి అద్దంలో, ఏం చేస్తారు? గిచ్చుకొని ఫేస్ చూసుకుంటాను. మారిపోయి గిచ్చుకొని చూసుకుంటాను. అలా ఎందుకు మారుతాను, మారను అనే నమ్మకం నాకు ఉంటుంది. కాకపోతే ఐ విల్ క్రాస్ చెక్ ఒకసారి, మళ్ళీ నేనైనా కాదా ఒకసారి చూసుకుంటాను. అంతే, వేరే ఏం చేయరు. ఓకే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సార్, కొన్ని పేర్లు చెప్తాను. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు నోటితో చెప్పకుండా ఫేషియల్ ఎక్స్ప్రెషన్తోనే చెప్తారు. పచ్చి పులుసు, ఓన్లీ ఎక్స్ప్రెషన్. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని చెప్పారు. అంతే. లోక్ సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ, జూనియర్ ఎన్టీఆర్, అగ్రెసివ్ అంటే ఏమనాలి, ఓకే, గోవా బీచ్, వైఎస్ఆర్, తిరుపతి లడ్డు, హరీష్ రావు. బాగా చెప్పారు సార్. శుభం. ఇక్కడితో నో పాలిటిక్స్ ప్లీజ్. మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది సార్. మీరు ఇక్కడికి వచ్చి చాలా బాగా స్పెండ్ చేశారు, చాలా సరదాగా ఉన్నారు. మీకు ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్ మీద, దీని మీద ఎక్స్ప్రెషన్? చాలా రియలీ సర్ప్రైజ్. చాలా బాగుంది ప్రోగ్రామ్. మేము రెగ్యులర్గా పోయే టీవీ ఇంటర్వ్యూల్లో మమ్మల్ని ఏదో గ్రిల్ చేసి ఏదో అడగాలని, ఏదో చెప్పించాలని ప్రయత్నం చేస్తారు. కానీ సరదాగా ఉంది. ఫ్యాంటాస్టిక్. చాలా వెరైటీగా ఉంది, సరదాగా ఉంది, చాలా బాగుంది. అండ్ మీరు ఎంజాయ్ చేశారు, మిగతా ఆయన మర్చిపోయి. డెఫినెట్గా నేను ఎంజాయ్ చేశాను. మిగతా విషయాలు మర్చిపోయాను, ఎందుకంటే ఇన్వాల్వ్ అవ్వాలి తప్పదు. ఆటోమేటిక్ నేను వచ్చే వరకు కూడా నాకు ఇంత బాగుంటుందని తెలియదు. ఎందుకో నేను చూడలేకపోయాను ఈ ప్రోగ్రామ్. థ్యాంక్స్ టు లోకల్ టీవీ. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. మా తరఫున వచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో ఈ రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ. తొందరగా కోపం రావడం. అమ్మో, నేను ఎక్కువ కోపం తెప్పించకుండా ట్రై చేస్తాను. ఏది తల్లి ఏమి రానిలో మాట్లాడుతుంది. తన లాంగ్వేజ్ గురించి షీ షుడ్ ప్రౌడ్. కానీ ఎవరో ఏదో అన్నారని తన లాంగ్వేజ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన భాష మనకే గొప్ప. మనం ఇంకా మీరు ముందుకు పోవాలని కోరుకుంటారు.